పోచారం ఐటీ కారిడార్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్గిరి డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అన్నోజిగూడ ఎల్ఐజీ కాలనీలో అణువణువు సెర్చ్ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 21 వాహనాలు, 53 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 7 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. పరిధిలో ఉన్నటువంటి అన్నోజిగూడలో ప్రోయాక్టివ్ పోలీసింగ్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, ఈ ప్రోయాక్టివ్ పోలీసింగ్లో ఆర్డినెన్స్ సర్చ్ అనేది ఒక భాగము. ఇక్కడ చాలామంది ఈ ఎల్ఐజీ అపార్ట్మెంట్స్లో టోటల్ ఇక్కడ ఒక 15 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్కి 30 ఫ్లాట్స్ అండ్ టోటల్ 450 ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ ఉన్న అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెనెంట్స్, ఓనర్స్ కొద్ది మందిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిట్లో కూడా కాలేజెస్లో, ఐటీ కంపెనీస్లో జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అది క్రైటీరియాగా తీసుకొని ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏంటి రెసిడెన్సీ ఎలా ఉన్నారు అనే ఆస్పెక్ట్స్ మీద ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ 1 or 2 రిక్వెస్ట్ కూడా వచ్చాయి ఈ కాలనీ నుంచి మాకు కార్డినెన్స్ సెర్చ్ చేయమని చెప్పి. సో ఆ ప్రొయాక్టివ్ పోలీసింగ్లో భాగంగా ఈరోజు ఈ ఎల్ఐజీ కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ మల్కాజ్గిరి జోన్ ఆఫీసర్స్, మెయిన్ ఏసీపీ మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ పోచారం అండ్ మల్కాజ్గిరి అదర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ అండ్ వాళ్ళ టీమ్ తోటి ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో టోటల్ ఒక డీసీపీ అండ్ ఒక ఏసీపీతో పాటు 10 మంది ఇన్స్పెక్టర్స్ అండ్ 22 మంది ఎస్ఐస్ అండ్ 121 ఆఫీసర్స్ పరిధిలో ఉన్నటువంటి అన్నోజిగూడ